ఇక నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ డివిజన్లో ఫోన్లు పోగొట్టుకున్న వారి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగప్రవేశం చేసి లోతుగా దర్యాప్తు చేసి ఫోన్లను ట్రాక్ చేసి 108 ఫోన్లను రికవర్ చేసి బాధితులకు అందజేయడంతో సర్వత్రా కూడా హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. పోలీస్ శాఖ ప్రత్యేకంగా రూపొందించినటువంటి IMEI CEIR పోర్టల్ ద్వారా ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో పోగొట్టుకున్నటువంటి ఫోన్లను ట్రాక్ చేసి వారి వద్ద నుంచి రికవర్ చేసి బాధితులకు అందజేయడంతో అందరూ కూడా సంతోషపడతా ఉన్నారు. అందరూ కూడా పోలీస్ శాఖను అభినందిస్తూ ఉన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తెలంగాణ పోలీస్ శాఖ రూపొందించినటువంటి ప్రత్యేక పోర్టల్ ద్వారా IMEI నెంబర్ ద్వారా CEIR నెంబర్ ద్వారా ఫోన్లను ట్రాక్ చేసి వారి దగ్గర నుంచి రికవరీ చేశామని కూడా నల్గొండ DSP శివరామరెడ్డి తెలిపారు. ఇక నల్గొండ జిల్లాలో మరొక వార్త విషయానికి వస్తే నల్గొండ జిల్లా నకరికల్లో 10th పేపర్ లీక్ అయినటువంటి ఘటన సర్వత్రా కూడా కలకలం రేగుతోంది. దీనిపైన సీరియస్గా దృష్టి సారించినటువంటి ఉన్నతాధికారులు 2 ఇన్విజిలేటర్లను, సూపరింటెండెంట్ను, అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫీసర్ని కూడా పూర్తిగా సస్పెండ్ చేయడం జరిగింది. ఇక 10th క్లాస్ సంబంధించినటువంటి పేపర్ లీక్ సహకరించినటువంటి ఒక విద్యార్థిని కూడా పూర్తిగా డిబార్ కూడా చేయడం జరిగింది. ఈ ఘటన పట్ల ఉన్నతాధికారులు చాలా సీరియస్గా రియాక్ట్ అవుతూ ఉన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం కాబట్టి లోతుగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈ ఘటనలో ప్రైవేట్ పాఠశాల యాజమాన్యానికి సంబంధించినటువంటి పాత్ర ఏమైనా ఉందా, ఇతరుల పాత్ర ఉందన్నటువంటి కోణంలో కూడా లోతుగా విచారణ చేస్తూ ఉన్నారు. 3 CAల బృందంతో ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నకరికల్, శాలిగోరారం, అదేవిధంగా తిప్పర్తి సంబంధించినటువంటి మండలాలకు సంబంధించినటువంటి పలువురు అనుమానితులను కూడా అదుపులో తీసుకున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. పలువురు జిరాక్స్ సెంటర్ల యజమానులు కూడా అదుపులో తీసుకున్నట్టుగా కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా 10th క్లాస్ సంబంధించినటువంటి తెలుగు పేపర్ లీకేజ్ అయినటువంటి ఘటన సర్వత్రా కూడా ఆందోళన కలిగిస్తూ ఉంది, కలకలం రేగుతూ ఉంది. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి మరొక విషయానికి వస్తే నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీలో మున్సిపల్ సిబ్బంది పైన ప్రజలు ఒక్కసారిగా తిరగబడ్డారు. ఈ ఉదయాన్నే ఇళ్ల ముందుకు వచ్చి ఇంటి పన్నులు కట్టకపోతే నల్లా కలెక్షన్ కట్ చేస్తాం, విద్యుత్ కలెక్షన్ కట్ చేస్తామంటూ అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని వేధిస్తుండడంతో మున్సిపల్ అధికారులపైన ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు తిరగబడి వారిని తరిమి కొట్టడం జరిగింది. మున్సిపాలిటీలో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది, కనీసం తాగునీరు అందించట్లేదు, డ్రైనేజ్ సమస్య ఎక్కడిది అక్కడే ఉంది, కానీ పన్నులు కట్టమంటూ మెడ మీద కత్తిపెట్టి ఇబ్బందులు పెడుతున్నారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాపోయారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, అన్ని సమస్యలు తీర్చిన తర్వాతనే ఇంటి పన్నులు వసూలు చేయాలి, ఇంటి పన్ను కట్టడానికి సంబంధించి మినహాయింపు సమయాన్ని ఇవ్వాలని కూడా చండూరు మున్సిపాలిటీ ప్రజలు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఈరోజు వేకోజామున భారీగా అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. భువనగిరి జూనియర్ కాలేజ్ పక్కన ఉన్నటువంటి దుకాణ సముదాయాలకు షార్ట్ సర్క్యూట్తో మంటలు అంటుకొని దాదాపు 10 దుకాణాలు పూర్తిగా దగ్ధమైపోయాయి. ఒక్కసారిగా దట్టమైనటువంటి పొగలు, దట్టమైనటువంటి మంటలతో ఆ ప్రాంతం అంతా కూడా భయానకంగా మారిపోయింది. భువనగిరి పట్టణ వాసులు ఒక్కసారిగా వణికిపోయారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడ చేరుకొని మంటలు ఆర్పడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు.